ఓం శాంతి. ఈరోజు మురళి 28/4/24 సండే. అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యం 23/10/99వ సంవత్సరంలో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్ సమయం యొక్క పిలుపు. సమయం ఏమని చెప్తోంది అని మురళి యొక్క హెడ్లైన్. ఈరోజు సర్వశ్రేష్ఠ భాగ్య విధాత సర్వశక్తి ప్రదాత అయిన బాబ్దాదా తన నలువైపులా ఉన్న పిల్లలందరినీ చూస్తున్నారు. చూసి హర్షితులవుతున్నారు. మధుబనంలో సమ్ముఖంగా ఉన్న దేశ విదేశాలలో స్మృతిలో వింటున్న వారైనా చూస్తున్న వారైనా ఎక్కడ కూర్చున్నా కానీ మనస్సు ద్వారా సమ్ముఖంగా ఉన్నారు. స్మృతిలో ఎక్కడున్నా నా సమ్ముఖంగా ఉన్నట్లే. అలాంటి పిల్లలందరినీ చూసి బాబ్దాదా హర్షితులవుతున్నారు. మీరందరూ కూడా హర్షితులవుతున్నారు కదా. బాబాని చూసి మనకు ఆనందం, మనల్ని చూసి బాబాకు ఆనందం. పిల్లలు కూడా హర్షితులవుతున్నారు మరియు బాబ్దాదా కూడా హర్షితులవుతున్నారు. మనస్సులోని సదాకాలం యొక్క సత్యమైన సంతోషం మొత్తం ప్రపంచంలోని దుఃఖాలను దూరం చేసేది. సత్యమైన సంతోషం ఏం చేస్తుంది? మొత్తం ప్రపంచంలోని దుఃఖాలను దూరం చేసేస్తుంది. ఈ మనస్సులోని ఆనందం ఆత్మలకు బాబా యొక్క అనుభవం చేయిస్తుంది, మానసిక ఆనందం. ఎందుకంటే బాబా కూడా సదా సర్వాత్మల పట్ల సేవాదారి మరియు పిల్లలందరూ సర్వాత్మల పట్ల సేవాదారి మరియు పిల్లలందరూ కూడా బాబాతో పాటు సేవా సహచరులుగా ఉన్నారు. మీరందరూ సేవా సహచరులే కదా. బాబా సహచరులు మరియు విశ్వంలోని దుఃఖాలను పరివర్తన చేసి సదా సంతోషంగా ఉండే సాధనాన్ని ఇచ్చే సేవలో సదా ఉపస్థితులై ఉంటారు. సదా సేవాదారులు. సేవ అంటే కేవలం 4 గంటలు 6 గంటలు చేసేది కాదు. ప్రతి సెకండు సేవా స్టేజ్ పైన పాత్రను అభినయించే పరమాత్మ సహచరులు. ప్రతి సెకండు సేవా స్టేజ్ పైన పాత్రను అభినయించే పరమాత్మ సహచరులు మీరు. స్మృతి నిరంతరమైనది, అలాగే సేవ కూడా నిరంతరమైనది. మిమ్మల్ని మీరు నిరంతర సేవాదారులుగా అనుభవం చేస్తున్నారా, లేదా 8-10 గంటల సేవాదారులా? ఈ బ్రాహ్మణ జన్మ ఉన్నదే స్మృతి మరియు సేవల కోసం. ఇంకేమైనా చెయ్యాలనా? ఇదే కదా. ప్రతి శ్వాసలో ప్రతి సెకండు స్మృతి మరియు సేవలు జతలో ఉన్నాయా? సేవ గంటలు వేరుగా మరియు స్మృతి గంటలు వేరుగా ఉన్నాయా? అలా లేవు కదా. అచ్చా, బ్యాలెన్స్ ఉందా? ఒకవేళ 100% సేవ ఉన్నట్లయితే 100% స్మృతి ఉందా? రెండింటి బ్యాలెన్స్ ఉందా? తేడా వస్తోంది కదా. కర్మయోగికి అర్థమే కర్మ మరియు స్మృతి, సేవ మరియు స్మృతి. రెండింటి బ్యాలెన్స్ సమానంగా ఉండడం. సమానంగా ఉండాలి. కొంత సమయం స్మృతి ఎక్కువగా ఉండి సేవ తక్కువగా ఉండడం, లేదా సేవ ఎక్కువగా ఉండి స్మృతి తక్కువగా ఉండడం, ఇలా ఉండకూడదు. బాబా అంటున్నారు కర్మ మరియు యోగం రెండూ సమానంగా ఉండాలా. సేవ మరియు స్మృతి జతలోనే ఉండాలా. సేవ ఎక్కువై స్మృతి తక్కువ కావడం, స్మృతి ఎక్కువై సేవ తక్కువ కావడం, ఆ విధంగా ఉండకూడదు. ఏ విధంగా ఆత్మ మరియు శరీరం ఎప్పటి వరకైతే స్టేజ్ పైన ఉంటాయో, ఆత్మ మరియు శరీరం అప్పటి వరకు జతలోనే ఉంటాయి కదా. శరీరం ఆత్మ వేరవ్వవు కదా, వేరు కావు కదా.
అలా స్మృతి మరియు సేవ తోడుతోడుగా జతలో ఉండాలి. స్మృతి అనగా బాబా సమానం. స్వయం యొక్క స్వమానానికి చెందిన స్మృతి కూడా ఉండాలి. బాబా స్మృతి ఉంటే స్వతహాగా స్వమానం యొక్క స్మృతి కూడా ఉంటుంది. ఒకవేళ స్వమానంలో లేనట్లయితే స్మృతి కూడా శక్తిశాలిగా ఉండదు. స్వమానంలో ఉంటే స్మృతి ఉంటుంది. ఒకవేళ స్మృతి లేదంటే శక్తిశాలిగా ఉండరు. స్వమానం అనగా బాబా సమానము. బాబా సమానంగా ఉండడమే సంపూర్ణ స్వమానంలో ఉండడం. ఇటువంటి స్మృతిలో ఉండే పిల్లలు ఎల్లప్పుడూ దాతలుగా ఉంటారు. లేవతలుగా అనగా తీసుకునేవారిగా ఉండరు. దేవత అనగా ఇచ్చేవారు. దాత పిల్లలు ఎంతవరకు దాతలుగా అయ్యారు అని ఈరోజు బాబ్దాదా పిల్లలందరి దాతా స్థితిని చూస్తున్నారు. దాతృత్వపు స్థితిని పరిశీలిస్తున్నారు. బాబా ఎప్పుడు తీసుకోవాలన్న సంకల్పాన్ని చెయ్యజాలరు. మీ పాత వాటన్నింటినీ ఇవ్వండి అని ఒకవేళ బాబా అన్నా కానీ పాత దాండ్లకు బదులుగా కొత్త వాటిని ఇస్తారు. బాబా తీసుకోవడం అనగా ఇవ్వడం. వర్తమాన సమయంలో ఏమైనా మనం బలహీనతలు ఇచ్చినామంటే కూడా బాబా రిటర్న్ శక్తిని ఇస్తున్నారు కదా. దానికి ఇన్ రిటర్న్గా పదమాల ప్రాప్తిని ఇస్తున్నారు. మనం ఒకవేళ బాబా సేవలు వినియోగించినామనుకున్నా కూడా మళ్ళా మన ఖాతాలో అనేక జన్మలకు బాబా దాన్ని జమ చేస్తున్నారు. అందుకయే బాబా అంటున్నారు, పిల్లలారా మనం ఇచ్చేది కాదు, దాన్ని తీసుకుంటాము. బాబాకి ఇచ్చినాము కాదు, పాతదానికి బదులుగా కొత్త వాటిని ఇస్తారు. బాబా తీసుకోవడం అనగా ఇవ్వడం. వర్తమాన సమయంలో బాబ్దాదాకు పిల్లల ఒక టాపిక్ చాలా మంచిగా అనిపిస్తుంది. అది ఏ టాపిక్? విదేశీయుల యొక్క విషయం. అది ఏది? కాల్ ఆఫ్ టైం. సమయం ఏమని పిలుస్తోంది? పిల్లల కోసం సమయం యొక్క పిలుపు ఏది అనేదాన్ని బాబ్దాదా చూశారు. విశ్వం కోసం, సేవ కోసం మీరైతే బాబ్దాదాకు సేవా సహచరులుగా అయితే ఉన్నారు. కానీ పిల్లల కోసం ఇప్పుడు సమయం యొక్క పిలుపు ఏమి అనేది బాబ్దాదా చూస్తున్నారు. సమయం యొక్క పిలుపేమిటి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా. మీకోసం ఆలోచించకండి. సేవ కొరకైతే అనేక సేవా కార్యక్రమాలు చేశారు, చేస్తున్నారు. కానీ మీకోసం, మా కోసం సమయం యొక్క పిలుపేమి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. వర్తమాన సమయంలోని పిలుపేమిటి? కనుక ఇప్పటి సమయం అనుసారంగా సదా పిల్లలు ప్రతి ఒక్కరూ దాతా స్వరూపం యొక్క స్థితిని పెంచుకోవాలి. దీన్ని బాబ్దాదా చూశారు. స్వోన్నతి పట్ల దాతృత్వ భావము, సర్వుల పట్ల స్నేహము ప్రత్యక్ష స్వరూపంలో కనిపించాలి. ఎవరు ఎలా ఉన్నా కానీ, ఎటువంటి వారైనా కానీ నేను ఇవ్వాలి. కనుక దాత ఎల్లప్పుడూ బేహద్ వృత్తిని కలిగిన వారుగా ఉంటారు. హద్దు యొక్క వృత్తి కాదు. వారు సదా దాతగా, సంపన్నంగా, నిండుగా ఉంటారు. దాత ఎల్లప్పుడూ క్షమాభావనతో మాస్టర్ సాగర్లుగా ఉంటారు. దాతగా ఉండే వాళ్ళ లక్షణాలు బాబా చెప్తున్నారు. ఎలా ఉంటారు? వాళ్ళు ఇచ్చినా ఇకపోయినా స్వయం ఇస్తారు. ఎందుకంటే నిండుగా ఉంటారు, ఖాళీగా ఉండరు, సంపన్నంగా ఉంటారు. ఎప్పుడు క్షమాభావనని ఎలాంటి వ్యక్తులైనా క్షమించి వాళ్ళకు దానం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా హద్దులోని తమ సంస్కారాలు లేదా ఇతరుల సంస్కారాలు ప్రత్యక్షం కావు. ఎందుకంటే తాను ఇచ్చే దాంట్లో బిజీగా ఉంటారు కాబట్టి ఇంకా వేరే దాంట్లో ఏమీ వాళ్లకు తెలియదు. ఇవి గుప్తమైపోతాయి. నేను ఇవ్వాల్సిందే, ఎవరిచ్చినా ఇయ్యకపోయినా నేను దాతగా కావాలి,
ఏ సంస్కారానికి వశమైపోయి పరవశమై ఉన్న ఆత్మలైనా కానీ ఆ ఆత్మకు నేను సహయోగం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎవరి హద్దు సంస్కారాలు మిమ్మల్ని ప్రభావితం చెయ్యవు. ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా నేను ఇవ్వాలి, ఇటువంటి దాతా స్థితి ఇప్పుడు ప్రత్యక్షం కావాలి. మనస్సులో భావన అయితే ఉంది, కానీ ఈ మాట రాకూడదు, నేను చెయ్యాల్సిందే. ఎవరైనా అటువంటి నడవడిక నడుస్తున్నా, మాటలు మాట్లాడుతున్నా, ఒకవేళ మీకు అవి పనికి రాకపోతే, మంచిగా అనిపించకపోతే వాటిని తీసుకోకండి. చెడిపోయిన వస్తువుని తీసుకోవటం జరుగుతుందా? మనసులో ధారణ చేయడం అంటే తీసుకోవడమే కదా. బుద్ధి వరకు కూడా పోకూడదు, బుద్ధి వరకు కూడా పోకూడదు. బుద్ధిలో కూడా విషయం వచ్చేసింది కదా, అలా కూడా రాకూడదు. ఉన్నదే చెడిపోయిన వస్తువుగా అయినప్పుడు, మంచిది కానప్పుడు దాన్ని బుద్ధిలేకే మరియు మనస్సులేకి తీసుకురాకండి, అనగా ధారణ చెయ్యకండి. తీసుకునేందుకు బదులుగా ఇంకా శుభభావన శుభకామనల దాతగా అయ్యి ఇవ్వండి. తీసుకోవద్దు. ఎందుకంటే సమయమనుసారంగా ఒకవేళ బుద్ధి మరియు మనస్సు ఖాళీగా లేకపోతే నిరంతర సేవాదారులుగా కాలేరు. మనస్సు మరియు బుద్ధి ఇతర విషయాలతో బిజీ అయిపోయినట్లయితే ఇక సేవ ఏం చేస్తారు? మనస్సు బుద్ధి ఖాళీగా ఉంటే ఏదైనా సేవ కోసం ఆలోచన చేస్తారు. ఎప్పుడు మనస్సు బుద్ధి బిజీగా ఉంటే అనేక వ్యవహారాల్లో, అప్పుడు మీరు సేవ ఏం చేస్తారు అంటున్నారు బాబా. మళ్ళా లౌకికంలో 8 గంటలు, కొందరు 10 గంటలు పనిచేసినట్లు ఇక్కడ కూడా అలా అయిపోతుంది. ఇన్ని గంటలు మాత్రమే పనిచేస్తామన్నట్లు. 8 గంటల సేవాదారి 6 గంటల సేవాదారీనా లేదా నిరంతర సేవాదారులా? అంటే నిరంతరము యోగము, నిరంతరము సేవ ఉండాలి. కొన్ని గంటలు అని లిమిట్ అనేది ఉండొద్దు అంటున్నారు బాబా. మనసా సేవైనా చెయ్యండి, వాచా సేవైనా చెయ్యండి, లేదా సంబంధ సంపర్కాల ద్వారా కర్మణా సేవైనా చెయ్యండి. ప్రతి సెకండు దాత అనగా సేవాదారి. బుద్ధిని ఖాళీగా ఉంచుకోవడం వల్ల బాబాకు సేవా సహచరులుగా కాలేరు. మీ అందరి ప్రతిజ్ఞ ఏమని? మీ వెంట ఉంటాము, మీ వెంటనే నడుస్తాము అని ప్రతిజ్ఞ చేసినారు కదా. బాబా అంటున్నారు, సేవ లేకుండా బాబా ఎప్పుడైనా ఉంటారా? స్మృతి లేకుండా కూడా ఉండరు. బాబా స్మృతిలో ఎంత ఉంటారో అంతగా మీరు శ్రమతో కూడా చేస్తున్నారు. కానీ శ్రమతో అటెన్షన్తో చేస్తారు. బాబాకు ఉన్నవారే ఎవరు? మీరే కదా. పరమాత్మకు ఉన్నవారు ఆత్మలే కదా. ఆత్మలు నంబర్ వారుగా ఉన్నా కూడా పిల్లలు స్మృతి లేకుండా బాబా ఉండలేరు. పిల్లల యొక్క స్మృతి లేకుండా బాబా ఉండలేరు. పిల్లల స్మృతి లేకుండా బాబా ఉండగలరా? లేదా మీరుండగలరా? అప్పుడప్పుడు అల్లరి వాళ్ళుగా కూడా అయిపోతారు, అంటే మర్చిపోతూ ఉంటారు. మరి ఏం విన్నారు? సమయం యొక్క పిలుపు దాతలుగా కండి. దీని అవసరం చాలా ఉంది. విశ్వంలోని ఆత్మలందరి పిలుపు, ఓ మా ఇష్టదేవతల్లారా, ఇష్టమైన వారే కదా. ఏదో ఒక రూపంలో సర్వాత్మలకు ఇష్టమైన వారు. ఇప్పుడు ఆత్మలందరి పిలుపు ఏమంటే, ఓ ఇష్టదేవి దేవతల్లారా పరివర్తన చెయ్యండి అని వారి ఈ పిలుపు వినిపిస్తోందా? పాండవులకు ఈ పిలుపు వినిపిస్తోందా? వింటే ఏం చేస్తున్నారు? వినిపిస్తున్నప్పుడు దానికి పరిష్కారం చేస్తున్నారా? చేస్తాంలే అని ఆలోచిస్తున్నారా? పిలుపు వినిపిస్తోందా?
మరి సమయం యొక్క పిలుపుని వినిపిస్తారా, లేక ఆత్మల పిలుపుని కేవలం విని ఊరుకుంటున్నారా? కనుక ఇష్టదేవి దేవతల్లారా, ఇప్పుడు మీ దాతా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోండి. ఇవ్వాలి. ఏ ఆత్మ కూడా వంచితులుగా మిగిలిపోకూడదు. లేదంటే ఫిర్యాదుల రూపంలో మాటలు మెడలో పడతాయి. కంప్లైంట్, మీరు మాకు ఇన్నాళ్ళు మా బంధువులే చెప్పలేదు కదా అని అనేక మంది అడుగుతారు. ఫిర్యాదు చేస్తారు కదా, మరి ఫిర్యాదుల మాలలను ధరించే ఇష్టదేవతల లేదా పూలమాలను ధరించే ఇష్టదేవతల? ఎటువంటి ఇష్టదేవతలు? పూజ్యులు కదా. మేమైతే వెనుకగా వచ్చేవారము, పెద్ద పెద్దవారే దాతలుగా అవుతారు, మేమెక్కడ అవుతాము అని భావించొద్దండి. అలా భావించొద్దు. అందరూ దాతలుగా కావాలి. మొదటిసారిగా మధుబనానికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులెత్తండి. మొదటిసారి వచ్చిన వారు దాతగా కాగలరా? లేదా 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో దాతలుగా అవుతాం అనుకుంటారా? చాలా మంచి తెలివైన వారు. ధైర్యాన్ని చూసి బాబ్దాదా సదా సంతోషపడతారు. 1 నెల వారైనా, 1 సంవత్సరం వారైనా, లేదా 6 నెలల వారైనా, 1 సంవత్సరం వారైనా, లేదా 1 నెల వారైనా, 1 నెల వారైనా కానీ స్వయం బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి అని పిలిపించుకుంటారు కదా. బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి అనగా బ్రహ్మ బాబా వారసత్వానికి అధికారిగా అయినట్లే కదా. బ్రహ్మను తండ్రిగా అంగీకరించారు కదా, కనుకనే కుమారి కుమారులుగా అయ్యారు కదా. బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలు బ్రహ్మ తండ్రి శివుడు వారసత్వానికి అధికారులుగా అయ్యారు. లేక 1 నెల వారికి వారసత్వం లభించదు అని అనుకుంటున్నారా? 1 నెల వారికి కూడా వారసత్వం లభిస్తుంది. మరి వారసత్వం లభించినప్పుడు ఇచ్చేందుకు దాతలుగా అవుతారు కదా. లభించిన దానిని ఇవ్వడం ప్రారంభించాలి. బాబా నుండి ఏమైతే లభించిందో మనకు దాన్ని ఇచ్చేది ప్రారంభించాలి. అది సుఖం కావచ్చు, శాంతి కావచ్చు, ఆనందం కావచ్చు, ఏదైతే ఇతరులకు కావాలనో దాన్ని ఇవ్వాలి. మన దగ్గర స్టాక్ పెట్టుకుంటే అప్పుడు మనం ఇతరులకు ఇవ్వగలుగుతాం. ఒకవేళ తండ్రిగా భావించి కనెక్షన్ని జోడించినట్లయితే 1 రోజులో కూడా వారసత్వాన్ని తీసుకోగలరు. అండర్లైన్ లాజికల్ పాయింట్ ఏమి అంటే, బాబాను మనము యథార్థంగా తెలుసుకొని కనెక్షన్ జోడిస్తే 1 రోజులో కూడా నా ఆస్తికి మీరు హక్కుదారులుగా అవుతారు. బాగుంది, ఏదో శక్తి ఉంది, అర్థమవుతోంది అని కేవలం ఇలా అనడం కాదు. వారసత్వానికి అధికారి అయిన పిల్లలు అర్థం చేసుకునేవారుగా ఉంటారు, చూసేవారిగా ఉండరు. మనస్సులో తండ్రి అని అంగీకరిస్తే 1 రోజులో కూడా వారసత్వానికి అధికారులుగా అవుతారు. ఏమంటున్నారు బాబా? మనస్సుతో బాబాని 1 రోజు నా తండ్రి వీళ్ళు అని అంగీకరిస్తే కూడా వారసత్వానికి అధికారిగా అవుతారు. మీరందరూ అధికారులే కదా. మీరందరూ బ్రహ్మకుమారి కుమారులే కదా. లేదా ఇప్పుడు అవుతున్నారా? అయిపోయారా? లేదా అయ్యేందుకు వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా మార్చగలరా? బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలకు బదులుగా కేవలం కుమారులు కుమారీలుగా అవ్వండి అంటే అవ్వగలరా? బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలుగా అవ్వడంలో ఎంత లాభం ఉంది? లాభం 1 జన్మకు కాదు, అనేక జన్మలకు లాభం. పురుషార్థం చేసేదేమో సగం జన్మ, కేవలం సంగమ యుగంలో సగం కూడా లేదు, లేదా పావు జన్మ. కానీ ప్రాలబ్ధం మాత్రం అనేక జన్మలకు లభిస్తుంది. లాభమే లాభం ఉంది కదా. బాబ్దాదా సమయం అనుసారంగా వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయం పైన అటెన్షన్ని కలిగిస్తున్నారు. ఎందుకంటే బాబ్దాదా పిల్లల రిజల్ట్ని చూస్తూ ఉంటారు కదా.
రిజల్ట్లో ధైర్యం చాలా బాగుంది, ఇది చూశారు. లక్ష్యం కూడా చాలా బాగుంది. లక్ష్యం అనుసారంగా ఇప్పటి వరకు లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది. లక్ష్యం ఉంది కానీ లక్షణాలు లేదు, రెండింటికి తేడా ఉంది. లక్ష్యమైతే అందరిది నంబర్ 1గానే ఉంది. మీ లక్ష్యం 21 జన్మలు రాజ్యభాగ్యం తీసుకోవాలి అని, సూర్యవంశీగా అవ్వాలని, లేదా చంద్రవంశీలుగా అవ్వాలనా అని బాబ్దాదా ఎవరిని అడిగినా అందరూ ఏమని చెప్తారు? ఎందులో చేతులెత్తుతారు? సూర్యవంశీగా కావాలంటారు కదా. చంద్రవంశీగా కావాలనుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు కదా. ఒక్కరు కూడా చేతులెత్తలేదు. మంచిది. లేకపోతే ఆ రాముడి సీటు ఖాళీగా ఉండిపోతుంది. మరి అందరి లక్ష్యమైతే చాలా బాగుంది. లక్ష్యము మరియు లక్షణాల సమానత, దీనిపైన అటెన్షన్ పెట్టండి. ఇది చాలా అవసరం. లక్ష్యం అందరికీ ఉంటుంది కానీ లక్షణాలు, లక్ష్య సాధన అందరూ చేయలేరు, నంబర్ వారిగా ఉంటారు. అందుకై బాబా అంటున్నారు దీనిపైన అటెన్షన్ అనేది పెట్టండి అంటున్నారు బాబా. ఇది చాలా అవసరం. దీనికి కారణమేమి? ఈరోజు వినిపించాను కదా. అప్పుడప్పుడు తీసుకునేవారిగా అయిపోతారు, దాతగా కావాలి. ఇది అవ్వాలి, వీరు చెయ్యాలి, వీరు సహాయం చెయ్యాలి, వీరు మారితే నేను మారుతాను, ఈ విషయం బాగైపోతే నేను కూడా సరిగ్గా ఉంటాను, ఇలా అనడం అంటే తీసుకునేవారిగా కావడమే కదా, దాతాస్థితి కాదు కదా. ఎవరొచ్చినా ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా బాబా అయితే మొత్తం ఇచ్చేశారు. బాబా ఏమన్నా కొందరికి ఎక్కువగా కొందరికి తక్కువగా ఇచ్చారా? ఒకటే కోర్సు కదా. 60 సంవత్సరాల వాళ్ళకైనా 1 నెల వాళ్ళకైనా కోర్సు అయితే ఒకటే కదా. లేదా 60 సంవత్సరాల వాళ్లకు కోర్సు వేరుగా, 1 నెల వాళ్లకు కోర్సు వేరుగా ఉందా? వారు కూడా అదే కోర్సును తీసుకున్నారు కదా. మరియు ఇప్పుడు కూడా అదే కోర్సే, అదే జ్ఞానమే, అదే ప్రేమనే, అవే సర్వశక్తులు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. వారికి 16 శక్తులు, వీరికి 8 శక్తులు, ఇలా లేదు కదా. అందరికీ ఒకే విధమైన వారసత్వం ఇచ్చాను. మరి బాబా అందరినీ నిండుగా చేసినప్పుడు నిండుగా ఉన్న ఆత్మ దాతగా అవుతుంది, తీసుకునేదిగా ఉండదు. నేను ఇవ్వాలి, ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకునే కోరిక కలవారుగా ఉండరు. దాత స్వభావం ఉన్నవారు ఇచ్చేందుకు కోరిక కలవారుగా ఉంటారు. అంతేగాక ఎంత ఇస్తారో, ఎంత దాతగా అవుతారో అంతగానే ఖజానా నిండుతూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఎవరికైనా మీరు స్వమానం ఇచ్చారనుకోండి, ఇతరులకు ఇవ్వడం అనగా మీ స్వమానాన్ని మీరు పెంచుకోవడం. అది ఇచ్చినట్లు కాదు కదా. మనం ఇచ్చిన దానికంటే ఎక్కువ మనకు లభించిందంటే అది ఇచ్చినట్లు కాదు కదా. ఇవ్వడం అంటే తీసుకోవడం. తీసుకోకండి, ఇవ్వడంలోనే తీసుకోవడం సమాయించబడి ఉంది. మరి సమయం యొక్క పిలిపేమిటో అర్థమైందా పిల్లలారా? దాతగా కండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఏమి జరిగినా కానీ దాతను అనే మాటను మర్చిపోకండి. ఇచ్చా మాత్రం అవిద్య. తీసుకోవాలన్న కోరిక కూడా సూక్ష్మంగా ఉండకూడదు, స్థూలంగానూ ఉండకూడదు. దాత అనే అర్థమే కోరికంటే ఏమో తెలియనివారు, సంపన్నంగా ఉండేవారు. తీసుకోవాలన్న కోరిక కలగడానికి అసలు వారికి ఏ లోటు అనుభవం అవ్వదు. ఏది ఉంటే దానితో తృప్తిగా ఉంటారు. అంతేకాని సంతృప్తి లేదంటే ఎంత ఉన్నా కూడా ఏమీ లేనట్లే కదా. సంతృప్తి ఉంటే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే, ఏ లోటు అనుభవం అవ్వదు. సర్వప్రాప్తి సంపన్నులుగా ఉంటారు. మరి మీ లక్ష్యం ఏమి? సంపన్నంగా కావాలనే కదా, లేదా ఎంత లభిస్తే అంతే చాలు అనే? సంపన్నంగా అవ్వడమే సంపూర్ణులుగా అవ్వడం. సంపన్నంగా అవ్వడమే సంపూర్ణులుగా అవ్వడం. ఈరోజు
విదేశీయులకు విశేషంగా అవకాశం లభించింది. మంచిది. మొదటి అవకాశం విదేశీయులు తీసుకున్నారు. ముద్దు బిడ్డలైపోయారు. అందరినీ వద్దన్నారు, కానీ విదేశీయులకు ఆహ్వానం ఇచ్చారు. బాబ్దాదాకు పిల్లలందరి స్మృతి ఉంటుంది. అయినా కూడా డబల్ విదేశీ పిల్లలను చూసి, వారి ధైర్యాన్ని చూసి చాలా సంతోషిస్తారు. ఇప్పుడు వర్తమాన సమయంలో అంతగా అలజడిలేకి రావడం లేదు. ఇప్పుడు తేడా అయితే వచ్చింది. విదేశీయులు, అది భారతదేశ సంస్కృతి, ఇది విదేశీ సంస్కృతి అని మొట్టమొదట వీళ్ళల్లో ప్రశ్నలు ఉండేవి. కానీ ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు బ్రాహ్మణ సంస్కృతి లేకొచ్చేస్తున్నారు. భారతీయ సంస్కృతి లేదు, విదేశీ సంస్కృతి లేదు, బ్రాహ్మణ సంస్కృతి. భారతీయ సంస్కృతిలో కొంచెం గొడవ ఉంటుంది, కానీ బ్రాహ్మణ సంస్కృతి సహజం కదా. బ్రాహ్మణ సంస్కృతి అంటేనే స్వమానంలో ఉండడం మరియు స్వరాజ్యాధికారిగా కావడం. ఇదే బ్రాహ్మణ సంస్కృతి. ఇదైతే ఇష్టమే కదా. భారతీయ సంస్కృతి ఎలా వస్తుంది? కష్టం కదా. ఇలాంటి ప్రశ్నలన్నీ పోయినాయా? సహజమైపోయింది కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కాస్త కష్టము అని అంటారా? చూడాలి, చాలా సహజం. ఇప్పుడు ఆట అంతా పూర్తి అయిపోయింది కనుక బాబా అంటున్నారు, బాబాకు కూడా నవ్వు వస్తుంది. ఇప్పుడు పక్కా అయిపోయినారు కదా. చిన్ననాటి ఆటలన్నీ సమాప్తమైపోయినాయి కదా. ప్రశ్నలు వేసే ఆన్సర్, అనేకమైన సంస్కారాలు ఉంటాయి కదా. ఫారినర్స్ అంత ఈజీగా దేన్ని ఒప్పుకోరు. దానికోసం బాబా అంటారు, చిన్ననాటి సంస్కారం సమాప్తమైపోయింది కదా. ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయిపోయినారు. పాతవారు ఎంత పక్కాగా అవుతూ ఉన్నారో అంతగా కొత్తవారు కూడా పక్కాగా అయిపోవటాన్ని బాబ్దాదా చూస్తున్నారు. మంచిది. ఒకరికొకరు మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు, మంచిగా శ్రమిస్తున్నారు. దాదీల వద్దకు కథలను తీసుకొని రావడం లేదు కదా. కథలు, వృత్తాంతాలు దాదీల వద్దకు తీసుకెళ్తున్నారా? తీసుకపోవడం తగ్గిపోయిందా? తేడా ఉంది కదా. జానకి దాదీతో బాబా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అనారోగ్యంగా లేదు కదా. కథలు, గాథలు, దీని ద్వారా అనారోగ్యం వస్తుంది. అవి ఇప్పుడు సమాప్తమైపోయినాయి. మంచిది. అందరిలోనూ అన్నింటికంటే మంచి విశేష గుణం మనస్సు యొక్క స్వచ్ఛత చాలా బాగుంది. లోపల ఉంచుకోరు, బయటికి చెప్పేస్తారు. కనుక సత్యమైన స్వచ్ఛమైన మనస్సును చూసి బాబా సంతోషిస్తున్నారు అని బాబా అంటున్నారు. చేస్తాం అంటే చేస్తారు, లేకపోతే లేదు అని అంటారు. చూస్తాంలే అని ఇలా అనరు. కష్టంతో నడువరు, నడిస్తే పూర్తిగా నడుస్తారు, లేకపోతే లేదు. ఏ పిల్లలైతే ప్రియస్మృతులను పంపారో, ఉత్తరాల ద్వారా లేదా ఏదో ఒక విధానం ద్వారా ప్రియస్మృతులను పంపారో, బాబ్దాదా వాటన్నింటినీ స్వీకరించారు. వాటికి బదులుగా బాబ్దాదా పిల్లలందరికీ దాతాస్థితి అనే వరదానాన్ని ఇస్తున్నారు. అచ్చా, ఒక్క సెకండ్లో ఎగురగలరా? రెక్కలు శక్తిశాలిగా ఉన్నాయి కదా. బాబా అని అనడంతోనే ఎగిరిపోతారు. అచ్చా, బాబ్దాదా డ్రిల్ చేయించారు. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బాబా సమానంగా దాతాస్థితి యొక్క భావనను ఉంచుకునే శ్రేష్ఠాత్మలందరికీ, నిరంతరము స్మృతి మరియు సేవలలో తత్పరులై ఉండే పరమాత్మ సేవా సహయోగి ఆత్మలందరికీ, సదా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునే పిల్లలందరికీ, సదా బాబా యొక్క స్నేహితులు సమానమైన పిల్లలందరికీ, సమీపంగా ఉండే బాబ్దాదా కంటిపాపలకు, సదా విశ్వకళ్యాణం యొక్క భావనలో ఉండే దయాహృదయులకు, మాస్టర్ క్షమాసాగర్లైన పిల్లలకు, దూరంగా కూర్చున్న వారికి, మధుబనంలో కింద కూర్చున్న వారికి మరియు బాబ్దాదా ఎదురుగా కూర్చున్న పిల్లలందరికీ
ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. సారాంశం వరదానం. హృదయంలో ఒక హృదయాభిరాముణ్ణి ఇముడ్చుకొని ఒక్కరి నుండే సర్వసంబంధాల అనుభూతిని పొందే సంతుష్ట ఆత్మలుగా కండి. హృదయంలో ఒక్క హృదయాభిరాముణ్ణి ఇముడ్చుకొని ఒక్కరి నుండే సర్వసంబంధాల అనుభూతిని పొందే సంతుష్ట ఆత్మలుగా కండి. వివరణ: జ్ఞానాన్ని నిలుపుకునే స్థానం బుద్ధి, కానీ ప్రియుణ్ణి నిలుపుకునే స్థానం హృదయం. జ్ఞానం బుద్ధిలో నిలుస్తుంది, స్నేహము హృదయంలో కదా. బాబా ప్రియుడైనారు, ఆయన్ని నిలుపుకునే స్థానము హృదయం. కొంతమంది ప్రియులు బుద్ధిని ఎక్కువగా నడిపిస్తారు, ప్రేయసీలు. కొంతమంది ప్రేయసీలు బుద్ధిని ఎక్కువగా నడిపిస్తారు. కానీ బాబ్దాదా సత్యమైన హృదయము కలవారిని చూసి సంతోషిస్తారు. కావున హృదయానుభూతి హృదయానికే తెలుసు, హృదయాభిరామునికే తెలుసు. ఎవరైతే హృదయంతో సేవ చేస్తారో మరియు స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువ మరియు సంతుష్టత ఎక్కువగా లభిస్తుంది. హృదయం కలవారు ఎల్లప్పుడూ సంతుష్టతతో కూడిన పాటలను పాడుతూ ఉంటారు. సమయ ప్రమాణంగా వారికి ఒక్కరి నుండే సర్వసంబంధాల అనుభూతి కలుగుతుంది. ఏమంటున్నారు బాబా? సమయం అనుసారంగా వారికి ఒక్కరి నుండే సర్వసంబంధాల అనుభూతి కలుగుతుంది. వాళ్ళు ఎప్పుడూ సంతుష్టతతో పాట పాడతారు. శ్రమ తక్కువ మరియు సంతుష్టత ఎక్కువగా ఉంటుంది వాళ్లకు అని బాబా చెప్తున్నారు. స్లోగన్: అమృత వేళ స్వచ్ఛమైన బుద్ధి కలవారై కూర్చున్నట్లయితే సేవ గురించిన కొత్త కొత్త పద్ధతులు బుద్ధిలోకి టచింగ్ వస్తాయి. అమృత వేళ ప్లెయిన్ బుద్ధిగా స్వచ్ఛ బుద్ధిగా కూర్చుంటే బాబా వాళ్ళు అలాంటి ఆత్మలకు అనేక కొత్త కొత్త సేవా ప్లాన్లు మనసులో తీసుకొని వస్తారు. 28వ తేదీ అవ్యక్త ఇషారా. ఎవరైతే సదా హర్షితముఖులుగా ఉండే ఆత్మలుగా ఉంటారో వారి ప్రతి సంకల్పము యొక్క వైబ్రేషన్లతో, ఒక్క క్షణము యొక్క ఆత్మిక దృష్టితో, ఒక క్షణము యొక్క సంపర్కంతో, నోటితో మాట్లాడే ఒక మాటతో దుఃఖము లేదా బాధలో ఉన్న ఆత్మ తనను తాను సుఖీగా మరియు సంతోషంగా ఉన్నట్లు అనుభవం చేస్తుంది. వైబ్రేషన్లు హర్షితముఖంగా ఉండే, సదా హర్షితముఖంగా ఉండేవాళ్ళు, ప్రతి సంకల్పం యొక్క వైబ్రేషన్లు ఆత్మిక దృష్టిలో ఉండేవాళ్ళు, అలాంటి ఆత్మలతో బాబా అంటున్నారు, ఒక మాట మాట్లాడినా లేదా వాళ్ళ సంపర్కంలో వచ్చిన దుఃఖము లేదా బాధలో ఉన్న ఆత్మలు కూడా సుఖంగా సంతోషంగా అనుభవం చేస్తారు. సుఖం ఇవ్వడము మరియు సుఖం తీసుకోవడం అనేది వారి కర్తవ్యంగా ఉంటుంది. వారు స్వయం కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు మరియు ఇతరులని కూడా తన సమానంగా తయారు చేస్తారు. వారు స్వయం నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు, అంతేకాకుండా ఇతరులని కూడా తన సమానంగా తయారు చేస్తారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.